హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులలో ఒకరైన శ్రీ దామోదరం సంజీవయ్య గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 12, 1921న కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో పేద హరిజన కుటుంబంలో జన్మించారు. కర్నూలు మున్సిపల్ హై స్కూలు, అనంతపురం కాలేజీలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని మద్రాసు లా కాలేజీలో BA, BL పూర్తి చేసి ప్రభుత్వోద్యోగంలో చేరారు. మంచి పరిపాలనా దక్షత గల వ్యక్తిగా పేరు సంపాదించారు. మనసున్న మనిషిగా ప్రజల మనసులు చురగొన్నారు. 1952లో మద్రాసు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నిజానికి ఈయన సొంత ఇష్టంతో రాజకీయాల్లోకి రాలేదు. సంజీవయ్యలోని సంఘసేవ దృక్పథాన్ని గమనించిన రాజాజీ ఆయనను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత టంగుటూరి ప్రకాశం, గోపాలరెడ్డిల మంత్రివర్గంలో పనిచేశారు. ఏ పదవి చేపట్టినా సమర్థవంతంగా నిర్వహించడంతో సంజీవయ్య గారంటే రాజకీయ రంగంలో గౌరవం ఏర్పడటమే కాదు, ప్రజలలో ఆయనంటే అభిమానం పెరగసాగింది. నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో సంజీవయ్య గారి వైపు అధిష్టానం దృష్టి సారించింది. ఫలితంగా ఏకగ్రీవంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జనవరి 11, 1960న ఆయన పదవి స్వీకార ప్రమాణం చేశారు. పాలనా కాలంలో హరిజన, గిరిజన అభ్యున్నతికి విశేషమైన కార్యక్రమాలు చేపట్టారు. వెనుకబడిన వారికి కేటాయించిన ఉద్యోగాలు వారికే చెందేట్టు ఉత్తర్వులు జారీ చేశారు. 1962లో ఎన్నికలు వచ్చినప్పుడు తాను ముఖ్యమంత్రి పదవికి పోటీ చేస్తానన్న సంజీవయ్య అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు పదవి పోటీ నుండి విరమించుకొని సంజీవరెడ్డి పేరును తానే ప్రతిపాదించారు. ఈ రకంగా రాజకీయాలలో మరోసారి తన సహృదయతను చాటుకున్నారు. సంజీవరెడ్డి తన మిత్రుడికి మంత్రి పదవి ఇవ్వకుండా తనకు మంత్రి పదవి ఇస్తే సున్నితంగా తిరస్కరించిన నిస్వార్థపరుడు సంజీవయ్య. అందుకే ఆయన మిత్రులు ఆయనను విశేషంగా అభిమానించేవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వదిలిన తర్వాత ఆయన కేంద్ర మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసి మంచి పేరు సంపాదించారు. 51 ఏళ్ల వయసులో 1972వ సంవత్సరంలో దామోదరం సంజీవయ్య మరణించారు. రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ఉత్తమ వ్యక్తి దామోదరం సంజీవయ్య. మనిషికి పట్టుదల ఉంటే, దానికి దృఢ సంకల్పం తోడైతే అత్యున్నత శిఖరాలు అధిరోహించటంలో కులం, మతం, జాతి వంటి వివక్షతలేవి అడ్డురావని నిరూపించిన మంచి మనిషి దామోదరం సంజీవయ్య. పేద హరిజన కుటుంబంలో జన్మించిన దామోదరం సంజీవయ్య స్వతంత్ర భారతదేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ప్రథమ హరిజనుడవటమే కాదు, కేవలం 39 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా ఆయనదే. ఆయన మనసున్న మనిషిగా ప్రజల మనసులు చెరగొన్నారు. సాహిత్యం పట్ల ఆయనకు ఎంతో మక్కువ. దాంతో సాహితీ ప్రియుల సరసన చేరేవారు. ఆయన నిరాడంబరి, ఎటువంటి అధిక వ్యామోహం లేని వ్యక్తి అవటంతో పదవులు ఆయనను వరించాయి తప్ప ఆయన స్వయంగా పదవుల కోసం ఎన్నడూ ప్రాకులాడలేదు.